హిందుస్థాన్ సంగీతంపై స్వరలయలు అనే పేరుతో తెలుగులో రచించిన గ్రంథానికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన ప్రముఖ సాహితీవేత్త ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 సామల సదాశివ. కింది వారిలో అలసేంద్ర వంక రచయిత ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 గోరేటి వెంకన్న. కింది వారిలో మా ఊరి ముచ్చట్లు రచయిత ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 పాకాల యశోదారెడ్డి. తెలంగాణలో టీజేఏసీ నిర్వహించిన సడక్ బంద్ కార్యక్రమంలో ఎక్కడి నుండి ఎక్కడికి వరకు జరిగింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 శంషాబాద్ నుండి ఆలంపూర్ వరకు. ఏ సంవత్సరంలో తెలంగాణ సాంస్కృతిక వేదిక ఏర్పాటు చేయబడింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 1998లో. క్రింది వారిలో చిల్లర దేవుళ్ళు రచయిత ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 దాశరథి రంగాచార్య. 2009లో తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ న్యాయవాదుల ఐక్యాసకు కన్వీనర్గా పనిచేసిన వారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 ఎం రాజేంద్ర రెడ్డి. కింది వారిలో పొక్కిలి అనే కవిత సంకలనాన్ని రచించిన తెలంగాణ కవి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 జూలూరి గౌరీశంకర్. కింది వారిలో పల్లె కన్నీరు పెడుతుందో అనే పాటను రచించిన కవి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 గోరేటి వెంకన్న. కింది వాటిలో మందకృష్ణ మాదిగ స్థాపించిన పార్టీ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 మహాజన సోషలిస్టు పార్టీ. రాష్ట్రంలో అలై బలై ఉత్సవ సాంప్రదాయాన్ని పునరుద్ధరించిన పార్టీ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 బీజేపీ. పోరు తెలంగాణ యాత్ర నిర్వహించిన బీజేపీ నాయకుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 జి కిషన్ రెడ్డి. రాజ్యసభలో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఎవరున్నారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 అరుణ్ జైట్లీ. తెలంగాణకు మద్దతు తెలుపుతూ ఎన్ని పార్టీలు ప్రణబ్ ముఖర్జీ కమిటీకి లేఖలు రాశారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 36. గైర్ముల్కీలు వెళ్ళిపోవాలని తొలుత నినాదం ఇచ్చిన వారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 రామాచారి. హైదరాబాద్ హితరక్షణ సమితి స్థాపకుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 రామాచారి. ఎస్ఆర్సి కమిటీ ఏర్పాటు సమయంలో కేంద్ర హోంశాఖ మంత్రి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 సర్దార్ వల్లభాయ్ పటేల్. ఎస్కే థార్ కమిషన్ రిపోర్టులోని సరికాని అంశం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 భాషాపరంగా ఏకరూపత సరికానిది. 1969 తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొనని వారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ముస్లింలు.
తెలంగాణ ప్రజా సమితికి అధ్యక్షత వహించిన వారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 ఏ మరియు సి. ఏ మర్రి చెన్నారెడ్డి మరియు ఎస్ బీగిరి. 1949 ఫిబ్రవరి 6న జెఎన్ చౌదరి జారీ చేసిన ఫార్మానాలోని అంశాలు ఏవి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 పైవన్నీ. సర్ఫేఖాస్పై నిజాం అధికారం రద్దు, హలిసికా కరెన్సీ రద్దు, ప్రభుత్వ ఉద్యోగుల సెలవు దినం ఆదివారం నుండి శుక్రవారంకు మార్పు. 1935లో అధికారికంగా ఏర్పాటు అయిన నిజాం సబ్జెక్ట్ లీగ్లోని సభ్యులు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 1 మరియు 3 వామనరావు మరియు మందముల నరసింగరావు. ఈ క్రింది వాటిలో ముందుగా స్థాపించబడింది ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 జిలాబందీ విధానం. 1954లో హైదరాబాద్లో జరిగిన విశాలాంధ్ర మహాసభలకు అధ్యక్షత వహించినది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 శ్రీశ్రీ. గోడకు వేలాడదీసిన తుపాకీ కూడా మౌనంగానే ఉంటుంది, కానీ దాని సమయం వచ్చినప్పుడు దాని పని అది చేసుకోపోతుంది అని చనిపోయే ముందు పలికిన విద్యార్థి నాయకుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 ఉపేందర్ రావు. బ్రిటన్ ఆపరేషన్ పోలోస్ విషయంలో హైదరాబాద్కు సహకరించకపోవడానికి ప్రధాన కారణం ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 1 మరియు 2 యథాతథ స్థితి ఒడంబడికలోని అంశాలు నిజాం ఉల్లంఘించడం, 2 యుఎన్ఓలో నిజాం ఫిర్యాదు చేయడం. విశాలాంధ్ర ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవడానికి కారణాలు ఏమిటి? టీఆర్సీ చైర్మన్ను ఎన్నుకునే సమయంలో అధ్యక్షత వహించేది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 గవర్నర్ నియమించిన టీఆర్సీలోని సీనియర్ అభ్యర్థి. తెలంగాణలోని మిగులు నిధులకు సంబంధించిన అంశాలపై సూచనలు ఇవ్వాలని ఏర్పాటు చేసిన కమిటీ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 బి మరియు డి. లలిత్ కుమార్ కమిటీ మరియు వశిష్ఠ భార్గవ కమిటీ. 1969 తెలంగాణ ఉద్యమం విఫలం అవ్వడానికి సరైన కారణం కానిది ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 వ్యవసాయం అభివృద్ధి చెందడం. భాగ్యనగర్ రేడియో స్థాపించిన వ్యక్తి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 పాగా పుల్లారెడ్డి. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన కొనసాగిన కాలం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 1973 జనవరి 18 నుంచి డిసెంబర్ 10 వరకు. 1969 జూన్ 25న జరిగిన అరెస్టులకు నిరసనగా పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేస్తాము అని ప్రకటించిన వారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 1 మరియు 2 డాక్టర్ మెల్కోటి మరియు సంగం లక్ష్మీబాయి. సుప్రీంకోర్టు ముల్కీ నిబంధనలను సమర్థించి తీర్పు ఇచ్చిన కాలం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 1972 అక్టోబర్ 3. హైదరాబాద్ భారతదేశంలో ఏ హోదాతో చేరింది?
కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 బి స్టేట్. తెలంగాణలో తొలి ఆంగ్లో వెర్నాక్యులర్ పాఠశాల ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 గ్లోరియో గర్ల్స్ హై స్కూల్. రాష్ట్రపతి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ జారీ చేసిన సమయాన్ని గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 1975 అక్టోబర్ 18. హైదరాబాద్ మరియు ఆంధ్ర రాష్ట్ర విలీనాన్ని వ్యతిరేకించిన తెలంగాణ నాయకులు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 మర్రి చెన్నారెడ్డి మరియు కేవి రంగారెడ్డి. ఈ క్రింది వాటిలో మొదటిసారిగా బయలుదేరే బోనం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 గోల్కొండ బోనం. ఈ క్రింది వాటిలో గోల్కొండ కోటకు సంబంధించి సరైనది ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 అన్నీ సరైనవి. దీని మొదటి పేరు మహంకాల్. ఇది కుతుబ్షాయిల రాజధానిగా కొనసాగినది. 1687లో గోల్కొండ కోటను ఔరంగజేబు ఆక్రమించాడు. కోట మొత్తం 87 బురుజులు మరియు 8 దర్వాజులు ఉన్నాయి.